చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు ఝలకిచ్చారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న భారత రక్షణ మంత్రి పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి ఆయన కీలక ప్రసంగం చేశారు. సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ను సిద్ధం చేశారు. అయితే అందులో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సు నిర్వహించారు. ఇందులో భారత్, చైనా, పాకిస్తాన్తో పాటు 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్ ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది. అంతేకాక ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న పహల్గాం ఉగ్రదాడి ఘటనను అందులో ప్రస్తావించలేదు. అదే సమయంలో బలోచిస్తాన్ అంశాన్ని చేర్చి భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది. చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి కీలక ప్రసంగం చేశారు. సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ను సిద్ధం చేయడం జరిగింది. అయితే అందులో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేయడానికి రాజ్నాథ్ సింగ్ నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు ఝలకిచ్చారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న భారత రక్షణ మంత్రి పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి ఆయన కీలక ప్రసంగం చేశారు. సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ను సిద్ధం చేశారు. అయితే అందులో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ నిరాకరించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఆర్కే, చెప్పండి. షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్, చైనాలకు గట్టి షాకులు ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని పాక్ పేరు ఎత్తకుండానే చురుకులు వేశారు. సదస్సు తర్వాత విడుదల చేయాల్సిన సంయుక్త ప్రకటనలో పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో దానిపై సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటన SCO రద్దు చేయాల్సి వచ్చింది. మరి చైనాలోని కింగ్వాడాలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు జరిగింది. ఇందులో భారత్ తో పాటు బెలారస్, చైనా, ఇరాన్, తజికిస్తాన్, కిర్గిస్థాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సదస్సు అనంతరం రూపొందించిన సంయుక్త ప్రకటన ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని ప్రతిబింబించలేకపోయింది. అంతేగాక SCO సదస్సులో అధ్యక్షత వహించినటువంటి చైనా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఘటన ప్రస్తావించకుండా బలూచిస్తాన్ అంశాన్ని చేర్చి భారత్ను నిర్మించే ప్రయత్నం చేసింది. దీంతో ఉగ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్న ఆ పత్రంపై సంతకం చేసేందుకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాదం అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సదస్సు అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్త మంత్రుల ప్రకటనలో NOCని SCOని రద్దు చేశారు. ఇక అంతకుముందు SCO సదస్సులో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని చెప్పారు. మన ప్రాంతం శాంతి, భద్రత, అవిశ్వాసం అనే అతి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుందని, రాడికలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం పెరగటమే సమస్యలకు మూల కారణమని రాజ్నాథ్ సింగ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఉగ్రవాద గ్రూపుల చేతుల్లోకి విధ్వంసాలు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. అలాగే ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరమని ఆయన పేర్కొన్నారు. మన భద్రత కోసం ఈ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. అందుకోసం మనమంతా ఐక్యంగా ఉండాలి. స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాలను పెంచి పోషించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ గా హెచ్చరించారు. గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న దేశాలను విమర్శించడానికే SCO వెనకాడకూడదని చైనాకు కూడా చురకలు అంటించారు రాజ్నాథ్ సింగ్. ఈ సందర్భంగా పహల్గాం దాడి గురించి కూడా మాట్లాడారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఇదే సభలో వివరించారు. పహల్గాం ఘటన భారత్ తో లష్కర్-e-తోయిబా గతంలో చేసిన ఉగ్రదాడులతో సరిపోలుతుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని సహించదు అనే విషయంలో తీసుకుంటున్న చర్యల ద్వారానే స్పష్టంగా కనిపిస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదం నుంచి తమను కాపాడుకునే హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ గట్టిగా చెప్పారు. ఉగ్రవాద శిబిరాలను ఎప్పటికీ సురక్షితం కాదని, వాటిని లక్ష్యం చేసుకునేందుకు వెనకాడబోమని చెప్పేసి హెచ్చరించారు. అంటే ఇంకోసారి పాకిస్తాన్ ఉగ్రవాదానికి పాల్పడితే వెనకాడేది లేదు, మళ్లీ దాడులు చేస్తామని చెప్పి
అంతర్జాతీయ వేదికపై పాక్ ను గట్టిగా హెచ్చరించారు. ఇక యువతలో రాడికలిజాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు. ఎస్సీఓలోని యంత్రాంగం ఈ విషయంలో గణనీయమైన పాత్ర పోషించిందని, భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఉగ్రవాదం, ఏర్పాటువాదం, తీవ్రవాదానికి దారితీసే పరిస్థితులు, రాడికలైజేషన్ ఎదుర్కోవడంపై ఎస్సీఓ దేశాధినేతల సంయుక్త ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు.